హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం రంజాన్ మరి అదేవిధంగా ఉగాది పండుగల సందర్భంగా మనకి ఎప్పుడు లేని విధంగా మనం ఆఫర్ తోటి కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. వాటి గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా మనకి 40% అలా ఉండేది ఇది మనకి ఆఫర్ పీరియడ్స్లో. కానీ ఈసారి వచ్చేసి 60% వరకు మనం ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, ఉగాదికి జాబ్ క్యాలెండరులో మనకి 10,000 పొజిషన్స్ అని, దాంట్లో మనకి డిఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అని, లేదా ఉన్నాయి అని. అదంతా కూడా యాక్చువల్గా అఫీషియల్గా వచ్చినటువంటి నోటీస్ అయితే కాదది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి అది కూడా అభ్యర్థులు ఒకసారి చూడండి. అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్లో అవి నిజం కాదని కూడా మనం చెప్పడం జరిగింది చాలామంది. అదొకసారి ఆ వీడియోస్ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అస్పిరెంట్ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ పొజిషన్స్ వచ్చిన తర్వాత వెనక్కి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో. కాబట్టి మనం ఇంకా మనకి 3-4 డేసే ఉంది కాబట్టి ఒకసారి వెయిట్ చేసినట్టయితే మీకే నిజాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఏది ప్రజెంట్గా మనకి 2-3 రోజుల్లో వచ్చే మనం ఆందోళన చెందటం కన్నా వెయిట్ చేయటమే మిన్నా అని నేను చెప్తా ఉన్నాను, అంతే. ఓకేనా? సరే, చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 60% ఆఫర్ అయిందో మొట్టమొదటిగా మనకి 2 కోర్సెస్ని మనం లాంచ్ చేయడం జరిగింది కొత్తగా, ఏది పండుగల సందర్భంగా. దానికి సంబంధించినటువంటి వీడియోని ఈ వీడియో కన్నా ముందే మనం చేయటం జరిగింది. అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేయటం జరిగింది. దాంట్లో డైలీ క్విజెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి, క్విజ్ క్వశ్చన్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకి ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ కాంపిటేటివ్ ఎస్పిరెంట్స్ అనమాట. ఓకేనా? లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆడ వాట్సాప్ ఛానల్ అని ఉంది, దానికి సంబంధించిన లింక్ బ్లూ కలర్లో ఎనేబుల్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అందరు అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఒక కోర్స్ ఏంటి అంటే పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం కోర్సు. దాంట్లో మనకి ఓకేనా, మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనకి కంటెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 3 పేపర్స్ ఉంటాయి, మెథడాలజీ, తర్వాత జనరల్ స్టడీస్ పేపరు, నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ పేపర్ ఉంటుంది తెలంగాణలో. మనకి ఇక్కడ ఓన్లీ ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే ఈ పీజీటీ ఫిజికల్ సైన్స్లో ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అభ్యర్థులు ఒకసారి గుర్తుంచుకోండి, ఎందుకంటే మిగిలిన అన్నీ కూడా ఉండవు ఈ కోర్సులో. ప్లస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 2499కి అందించడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి లాస్ట్ వీడియోలో మనకి చేయడం జరిగింది, అందుకే దానికి సంబంధించినటువంటి స్లైడ్ కూడా మనకు పక్కన చూపించడం జరిగింది అన్నట్టు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఐపిసి, అదేవిధంగా ఇతర జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి రాసేవాళ్ళు, జనరల్ సైన్స్లో ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, ఏ బోర్డు అయినా కానీ, సెంట్రల్లో ఏ బోర్డు అయినా, స్టేట్లో ఏ బోర్డు అయినా కానీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఫిజిక్స్ ఏ ఎగ్జామ్ రాసినా కానీ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా మనకి ఫిజిక్స్ కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫిజిక్స్ ఇది, అది కానిస్టేబుల్ టు కలెక్టర్ వరకు ఉపయోగపడుతుంది. ఇది 2 కోర్సెస్ ఉంటాయి, ఏది బేస్డ్ ఆన్ మీడియం. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కోర్సు, 6 months వ్యాలిడిటీ, 499 ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ టు కలెక్టరు, ఇది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కోర్సు, ఓన్లీ ఫిజిక్స్ ఉంటుంది. అది కూడా మనకి 6 months వ్యాలిడిటీ తోటి మనకి 499కి అందుబాటులో ఉంటుంది. ఉగాది నుంచి మనకి ఆ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా? దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ దీనికన్నా ముందు వీడియోలో మనం మాట్లాడటం జరిగింది కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మెయిన్ కోర్సెస్ మనకి, ఏది ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ని మనం 60% ఆఫర్ తోటి ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ ఆఫర్ పీరియడ్ అనేది మార్చి 18th నుంచి 21st వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఉగాది మరియు రంజాన్ 2 పండుగలు కవర్ అవుతాయి కాబట్టి మనకి 4 days మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ 4 days ఆఫర్ పీరియడ్లో మీరు తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సరే, చూడండి, ఇక్కడ మనకి కోర్సెస్ వచ్చేసి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఏది మెథడాలజీ, పిఐ, జీకే అండ్ సైకాలజీ 2499. అంతకుముందు ఏంది మనకి జనరల్గా 3000, 4000 ఉండేది, ఇప్పుడు మనకి 2499K, అంటే 2499K.
అందుబాటులో ఉందన్నమాట. ఓకేనా? ఏది ఎంటైర్ ఫుల్ కోర్స్ ప్లస్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్‌లో ఉంటుంది. ఏ టెస్ట్ సిరీస్ అయినా బైలింగ్వల్‌లో ఉంటుంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది కూడా చూసుకోండండి. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ ఇన్ బైలింగ్వల్ మనకి 1849 ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ప్రైసు. లేదు సార్ నాకు ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ కావాలి బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి అని అడిగితే 1200 అండ్ రైట్ 99కి ఉంటుంది. ఇది యాక్చువల్‌గా మే 31 వరకే ఉంటుంది గానీ, నేను ఇప్పుడు దీనికి సంబంధించి జూన్ 30 వరకి దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. అప్పటి వరకి కూడా అందుబాటులో ఉంటుంది కోర్సు. తర్వాత ఓన్లీ ఫిజిక్స్ రైట్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ ఇన్ బైలింగ్వల్ 1249లోకి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీ అండ్ అలాంగ్ విత్ ఇట్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 999 మాత్రమే ఉంటుంది చూసుకోండి. స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కవర్ అయ్యేటటువంటి ఎంటైర్ సబ్జెక్ట్‌ని మీకు అందిస్తున్నాం. మనకి ఒకవేళ రైట్ ఏది మీకు జాబ్ రాకపోయినా గానీ సబ్జెక్ట్ నేర్చుకొని మీరు సెట్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే జాబ్ రాకూడదని కాదు, చెప్తున్నా నేను 2 విధాలుగా మీకు ఉపయోగపడుతుందనమాట. తర్వాత మెథడాలజీ ప్లస్ టెస్ట్ సిరీస్ అయితే 749 అంటే 749కి అందుబాటులో ఉంటుంది. ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీ విత్ కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ ఇన్ బైలింగ్వల్ 1500 అండ్ 1599కే మనకు అందుబాటులో ఉంటుంది. కెమిస్ట్రీ ప్లస్ మెథడాలజీ అలాంగ్ విత్ కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ ఇన్ బైలింగ్వల్ వచ్చేసి 1299కి అందుబాటులో ఉంటుంది. ఆల్ కోర్సెస్ వచ్చేసి ఏది యాక్సెప్ట్ మనకి టెస్ట్ సిరీస్ కోర్సు కాకుండా మిగిలిన అన్ని కోర్సెస్ కూడా 8 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఈ ఆఫర్ పీరియడ్ అనేది ఆఫర్ పీరియడ్‌లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అనమాట. ఓకేనా?